పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముళ్లు మెల్లమెల్లగా వీడుతున్నాయి. కేసులో కొలక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. వాళ్ళ దర్యాప్తులో విజయవాడ మిస్టరీ వీడింది. ఆ 3 గంటల్లో ఏం జరిగిందో తెలిసింది. రాజమండ్రి దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో కొత్త కోణాలు వెలుగులోకొచ్చాయి. ఆయన విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడున్నారు, ఏం చేశారన్న మిస్టరీ వీడింది. ప్రవీణ్ ఈ నెల 24న హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరి విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే బుల్లెట్ హెడ్లైట్ ఊడిపోయినట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. సాయంత్రం 4:45 విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ప్రవీణ్ చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు. అప్పటికే ఆయన బాగా నీరసంగా ఉన్నారని చెప్తున్నారు. దీంతో గొల్లపూడి రావడానికి ముందే ఏదైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అక్కడి నుంచి బయలుదేరి 5:20 రామవరప్పాడు రింగ్ దగ్గర యాక్సిడెంటల్ గా బైక్ పై నుంచి పడిపోయారు. ఇది గమనించి అక్కడికొచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్ కి తాగడానికి నీళ్లిచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నానని ఎస్ఐకి ప్రవీణ్ చెప్పారు. 24వ తారీఖున 5:20 సమయంలో అతను మామూలుగా సెల్ఫ్ యాక్సిడెంట్గా పడిపోయాడు సార్. పడిపోయిన తర్వాత పబ్లిక్ అతను లేపారు సార్. పబ్లిక్ లేపి పక్కన కూర్చోబెట్టారు సార్. పక్కన కూర్చున్న తర్వాత నేను వెళ్ళాను సార్. ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలిందంటే నేను దెబ్బలు తగలేదు అన్నాడు సార్. అతను ఒంటి మీద గాయాలు ఏమి లేవండి. ఒకటి పోతే అతను అలిసిపోయినట్టు ఉన్నాడు బాగా. హెల్మెట్ అట్లా ఉందండి, మాస్క్ అట్లా ఉంది. టీ తాగినప్పుడే మాస్క్ తీసాడండి, మిగిలినప్పుడు అసలు మాస్క్ తీయలేదండి. ఆ మాస్క్తోనే పడుకున్నాడు. బైక్ హెడ్లైట్ ని తాడుతో కట్టాడు స్థానిక టిఫిన్ సెంటర్ వర్కర్. 3 గంటలు అక్కడే రెస్ట్ తీసుకున్నారు ప్రవీణ్. ఆయన ఒంటిపై గాయాలేవీ లేవని ఎస్ఐ సుబ్బారావు చెప్తున్నారు. జర్నీ వద్దని ఎస్ఐ చెప్పినా వినిపించుకోలేదు ప్రవీణ్. రాత్రి 8:30 సమయంలో రాజమండ్రి వైపు ప్రవీణ్ వెళ్లిపోయారు. అయితే ఇక్కడే కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ నీరసంగా కనిపించారని పోలీసులు చెబుతున్నారు. ఇక అంత నీరసంగా ఉన్నా ఆయన జర్నీ ఎందుకు చేశారనే అనుమానం వస్తోంది.